చితాభస్మంలో కుటుంబ సభ్యులకు కత్తెర దొరికింది. అయితే అసలు విషయం ఏం జరిగిందంటే, భద్రాద్రి కొత్తగూడెంలో గుండాల మండలం దగ్గర శంభునిగూడెం దగ్గర ఒక 21 ఇయర్స్ ఉమెన్ ఉన్నారనమాట. ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చిన తర్వాత సడన్గా ఆమెకు ఆ రోజు ఈ నెల 13న నొప్పులు రావడం జరిగింది. నొప్పులు వచ్చాయని వాళ్ళు అక్కడున్న గుండాల ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ చూసేసరికి డాక్టర్లు ఎవరు లేకపోయేసరికి స్టాఫ్ నర్స్ వచ్చి డెలివరీ చేస్తానని చేసిన తర్వాత బాగానే ఉంది. అమ్మాయి పుట్టిన తర్వాత ఈ వనజకి బ్లీడింగ్ అస్సలు ఆగపోయేసరికి తొందరగా అక్కడ పక్కన ఇల్లందు దగ్గర మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళేసరికి పుట్టిన పాప చనిపోయింది అని చెప్పారనమాట. అయితే వీళ్ళు ఏం చెప్పారు, మనిషికి బ్లీడింగ్ అవ్వట్లేదు కదా, మీరు ఖమ్మం తీసుకెళ్ళండి ఫాస్ట్గా అని చెప్పేసరికి కుటుంబ సభ్యులందరూ ఫాస్ట్గా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్న మధ్యలోనే వనజ చనిపోవడం జరిగింది. సర్లే ఇంకా ఏం చేస్తాం, మన కర్మ ఇంతేలే అనుకొని సరే అని వాళ్ళందరూ ఇంకా దహన కార్యక్రమాలు అవన్నీ చేసేసారు. అయిపోయింది. 3వ రోజుకు మామూలుగా తీస్తారు కదా భస్మాన్ని, అంటే బూడిదని. ఆ తీసినప్పుడు దాంట్లో కత్తెర వచ్చింది. ఇంకా అందరూ లబోదిబోమని మొత్తుకున్నారు, ఇవేం చేసిందో ఎలా చేసిందో అనేసి. తీరా అక్కడ గుండాల వైద్యశాల డాక్టర్ని వాళ్ళని వచ్చి ప్రశ్నించారు అనమాట వీళ్ళు కుటుంబ సభ్యులు. అడిగితే లేదు, మా వాళ్ళు ఓన్లీ సర్జరీ చేయలేదు, నార్మల్ డెలివరీ చేశారని వాళ్ళు మీడియాకు చెప్పడం జరిగింది. అది జరిగిన విషయం.